ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బెంగళూరులో హోటల్ బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పరిణామంతో బెంగళూరులోని హోటల్స్ పై భారీ దెబ్బ పడింది. బెంగళూరులో ఇవాల్టి నుంచి హోటల్స్ మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చారని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఇవాల్టి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది. హోటల్ పరిశ్రమను అత్యవసర సేవగా పరిగణించాలని, మూసివేత వల్ల ప్రతిరోజు హోటల్స్ పై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వృద్ధులు, రోగులు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. గ్యాస్ నిల్వలు నిలిచిపోవడంతో హోటల్ యజమానులు గత్యంతరం లేని స్థితిలో ఈ బంద్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. తీవ్రమైన ఎల్పీజీ కొరతతో, కమర్షియల్ గ్యాస్ కొరతతో బెంగళూరులో హోటల్స్ బంద్కు పిలుపునిచ్చింది అసోసియేషన్. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ క్లోజ్ చేస్తూ ప్రకటించింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని వెల్లడించింది. అయితే దీన్ని కూడా అత్యవసర విభాగాల్లోకి తీసుకురావాలని, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది. అయితే చమురు సప్లైపై ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ఈ ఎఫెక్ట్ కనబడుతోంది. దీంతో ఇవాళ బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేయనున్నారు. దీనికి సంబంధించి అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. హోటల్స్ బంద్కు హోటల్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఎల్పీజీ, కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుపుతోంది. అయితే హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేయనున్నారు బెంగళూరు అసోసియేషన్.